హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన టీం ఇండియా అయితే శ్రీలంక టీం తోటి T20 సిరీస్ అండ్ వన్డే సిరీస్ అయితే ఆడబోతుంది. ఈ సిరీస్ కోసం అయితే మన టీం ఇండియా అన్ని విధాలుగా ప్లేయర్స్ని సిద్ధం చేస్తున్నారు. ఇండియా వస్తే శ్రీలంక మధ్య మ్యాచెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి నేనైతే ఒక వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చున్నాను. మీరు కనుక చూడకపోయింటే వెళ్ళి వెంటనే చూడండి, లేదంటే మన ఛానల్లో కూడా ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూడండి. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో శ్రీలంక టీం తోటి ఆడబోయే T20 ఫుల్ స్క్వాడ్ అండ్ ODI ఫుల్ స్క్వాడ్ ఎవరనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే IPL మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే, ముందుగా శ్రీలంకతో ఆడబోయే T20 స్క్వాడ్ విషయానికి వస్తే, T20 స్క్వాడ్కి అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా అయితే ఉండబోతున్నాడు. అండ్ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్ అయితే ఉండబోతున్నాడు. అండ్ ఓపెనర్గా అయితే SSC జైస్వాల్ అయితే అవకాశం దక్కింది. అండ్ వీళ్ళ తర్వాత రింకు సింగ్ అండ్ రియాన్ పరాగ్ అయితే ఈ T20 స్క్వాడ్లో అవకాశం అయితే దక్కిందనమాట. అండ్ వికెట్ కీపర్స్ విషయానికి వస్తే రిషబ్ పంత్కి అండ్ సంజు శాంసన్కి అయితే ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్క్వాడ్లో ఆల్రౌండర్స్కి అయితే హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్కి అయితే అవకాశం దక్కింది. హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ వీళ్ళు ముగ్గురు కూడా T20 వరల్డ్ కప్లో ఆడిన వాళ్ళనమాట. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే రవి బిష్నాయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్ సిరాజ్ ఈ నలుగురికి అయితే ఈ స్క్వాడ్లో అవకాశం దక్కింది. రవి బిష్నాయ్కి వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. రవి బిష్నాయ్ T20 స్క్వాడ్లో తనకంటూ ఒక స్థానాన్ని అయితే దక్కించుకున్నాడు. శ్రీలంకతో ఆడబోయే T20 సిరీస్ కోసం అయితే ఈ స్క్వాడ్ అయితే ఎంపిక చేయడం జరిగింది. అండ్ మన టీమిండియా శ్రీలంకతో ఆడబోయే ODI సిరీస్ కోసం మన ఫుల్ స్క్వాడ్ చూద్దాం. ODI సిరీస్ కోసం అయితే కెప్టెన్గా రోహిత్ శర్మ అయితే ఉండబోతున్నాడు. అండ్ ఈ ODI స్క్వాడ్లో కూడా శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉండబోతున్నాడు. అండ్ ఆ తర్వాత ODI సిరీస్లో విరాట్ కోహ్లీ కూడా రాబోతున్నాడు. అండ్ వికెట్ కీపర్స్ విషయానికి వస్తే KL రాహుల్, రిషబ్ పంత్ అయితే ఉన్నారనమాట. రిషబ్ పంత్కి అయితే T20లోను అండ్ ODIస్లో కూడా తనకి స్థానం అయితే దక్కిందనమాట. అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ అండ్ రియాన్ పరాగ్ అయితే అవకాశం దక్కింది. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అయితే ఉన్నారన్నమాట. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణాకి అయితే అవకాశం దక్కింది. ఈ ODI సిరీస్లో అయితే హర్షిత్ రాణాకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. హర్షిత్ రాణా బౌలింగ్ లాస్ట్ IPLలో కూడా మనం చూసాము. అవసరమైనప్పుడు బౌలింగ్ చేసి ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని హెడ్ కోచ్ అయినటువంటి గౌతమ్ గంభీర్ హర్షిత్ రాణాకి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓవరాల్గా అయితే శ్రీలంకతో ఆడబోయే ODI సిరీస్ కోసం ఈ స్క్వాడ్ అయితే టీమిండియాకి సెలెక్ట్ చేయడం జరిగింది. సో మీరు ఈ T20 సిరీస్ అండ్ ODI సిరీస్లో ఏ ప్లేయర్స్ని మిస్ అవుతున్నారో అండ్ ఏ ప్లేయర్స్కి ఛాన్స్ దక్కి ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ సిరీస్కి సంబంధించిన ప్రెడిక్షన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ డైలీ క్రికెట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.